హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఏపీ రాజకీయాల్లో చాలా పరిణామాలు వేగంగా మారుతూ ఉన్నాయి. రేపు చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఇటు బీజేపీకి సంబంధించి పురంధేశ్వరి, జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ప్రతిపక్ష నేతగా పవన్ కళ్యాణ్ జనసేనలో గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి తర్వాత ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా ఒక సస్పెన్స్ కొనసాగుతూ ఉంటుంది. ఆయన ఇప్పటికే కార్యకర్తలు బయటకు వచ్చి కార్యకర్తలతో కలవాలని చెప్పేసి నేతలతో సమన్వయం చేసి పార్టీ ఓటమికి సంబంధించి సుదీర్ఘ ఆలోచనలు చేసి తప్పులను సరిచేయాలని చెప్పేసి కూడా అందరూ భావిస్తూ వస్తున్నారు. ఇక మరోవైపు ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. వైసీపీ నేతలకు సంబంధించి అలాగే ఓడిపోయినటువంటి మాజీ మంత్రులు ఎమ్మెల్యేల ఇంటిపైన కూడా దాడులను చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాటిపైన కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గవర్నర్కి ట్వీట్ చేశారు, లేఖ రాశారు. దాడులు జరగకుండా శాంతి భద్రతలను అదుపులో ఉంచాలని చెప్పేసి కూడా చెప్పారు. సో వీటన్నిటిని ఏపీ తాజా రాజకీయ పరిణామాలపైన ఈరోజు రియాలిటీ చెక్లో డిస్కస్ చేద్దాం. రియాలిటీ చెక్లో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అశోక్ గారు. సో ఏంటి సార్, ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా ఇటు ఎన్డీకి సంబంధించి ఇటు ఉన్నటువంటి భాగస్వాములు జనసేన అలాగే బీజేపీ ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. సో ఏం చెప్తారు దాని గురించి? మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు వరుసగా కాదుగా నాలుగోసారి విభజిత ఆంధ్రప్రదేశ్కు రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకోబోతున్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో వారిని ఏకగ్రీవంగా సభానాయకుడిగా ఎన్నుకున్నారు. వారికి వారి మిత్రపక్ష కూటమికి శుభాకాంక్షలు. వారు రేపు ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా రాష్ట్రంలో మంచి అభివృద్ధికి పునాదులు బాటలు వేయాలని ఆకాంక్షిస్తున్నాం. ఈ సందర్భంగా నాకు నచ్చిన ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం. పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చాలా ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యాడు. జగన్ రెడ్డి ఇట్లా ఉంటాడు. కానీ గెలిచిన తర్వాత అనూహ్యంగా చాలా పరిణితితో జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధిస్తున్నాడు. నిజంగా అది ఉందాక గొప్ప విషయం కూడా. జనరల్ గా ప్రతిపక్షాల నుంచి అధికారంకి వచ్చినప్పుడు కొంచెం పెరగాలి వాయిస్, కానీ ఆయన ఉంటుంది. అది లేకుండా ఆయన జగన్ రెడ్డి అనే దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండో విలువైన మాట, మేము గెలిచింది వాళ్ళపైన కక్ష సాధింపుల చర్యల కోసం కాదు, ప్రజల ఆకాంక్షలు నెరవేరడం కోసం అని చాలా నమ్రతగా ఆయన మాట్లాడడం స్వాగతించాలి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా శుభాకాంక్షలు చెప్పినప్పుడు అంతకుముందు రకరకాల పదాలు వాడాడు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే పదం వాడారు. ఇది కూడా మంచి పరిణామం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో గత కొంతకాలంగా ఈ భాష అదుపు లేకుండా పోవడం తదితర వ్యక్తుల వల్ల అన్నెసరీ కాంప్లికేటెడ్ పద్ధతిగా ఉండే మనకు కూడా పెద్ద సమస్యగా తయారైంది. ఈ నేపథ్యంలో అటు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి ప్రకటన మాట, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధించడం, దాడుల కోసం కాదు, మేము కక్ష సాధింపు కోసం కాదు ప్రజల కోసం అని ఆయన మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పెద్ద మెజారిటీ చూసినప్పుడు మా మధ్య బాధ్యత పెరిగింది, పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉంటాడు, నేనే హోదా అంటే కాదు, మాకు ప్రజలు కావాలి. ఈ వాతావరణం కానీ ఇట్లే కొనసాగితే ఈ రాష్ట్రానికి అందరికీ మంచిది, కొనసాగాలని ఆశిద్దాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఉపన్యాసం ప్రతిపాదన కూడా చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా హుందాగా దాన్ని స్వీకరించి బాధ్యతగా పదవిని తీసుకోవడం అనేది, ఈ మాటలు ప్రతిపక్ష నాయకుడి రియాక్షన్ ఇవన్నీ కూడా ఇట్లే కొనసాగితే 5 ఏళ్ళు ఒక మంచి రాష్ట్రం, మంచి అసెంబ్లీని, మంచి వాతావరణం చూస్తాం, ఆశిద్దాం. అలా జరుగుతుందని అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఏంటి, వైసీపీకి సంబంధించి నేతలపైన, వైసీపీకి సంబంధించి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలపైన దాడులు చూస్తూ ఉన్నాము. టీడీపీ కార్యకర్తలు అంటే జనరల్గా ఒక పార్టీ మారినప్పుడు, ప్రభుత్వం మారినప్పుడు కొంత గొడవలు జరగటం అని సామాన్యంగా మనం చూస్తున్నాము. కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇప్పుడు వైసీపీకి సంబంధించి. సో దీన్ని మంచిగా అనుకోవాలా, లేదంటే పార్టీ గెలిచిందని చెప్పేసి కక్ష సాధింపు చర్యలు అనుకోవాలా? మొట్టమొదటి 2-3 అంశాలు ఉన్నాయి ఇందులో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నేను ముందు పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగం కానీ, అంతకుముందు యువగలం యాత్రలో లోకేష్ గారు, లేదా గెలిచిన తర్వాత లోకేష్ గారి ప్రకటన చూసినా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం తర్వాత అన్ని సర్దు మణుగుతాయని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఎందుకు అంటున్నానంటే, ఈ మాట లోకేష్ గారు ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఒకే మాట మీద ఉన్నాడు. అదేంటంటే, అధికారంలో ఉన్న వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. 2, అధికారం ఉంది కదా అని అధికార పార్టీ నాయకులు మా పార్టీ శ్రేణుల్ని అన్యాయంగా హింసించిన వాళ్ళని చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం, అది కూడా విత్ అవసరమైతే జ్యుడిషియరీ విచారణ జరిపన్నారు. ఆయన మీద ఆయన కట్టుబడి ఉన్నాడు. దాని మాట మళ్ళీ కూడా గెలిచే ముందు అన్నాడు. 2, ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ పనిలో వాళ్ళు పడతారు. 2 రకాలు. ఒకటి, ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీల అమలు కోసం వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తారు. లోకేష్ గారు ఆ విషయంలో పట్టుదలగా ఉన్నాడు కాబట్టి చట్టపరమైన యాక్షన్లోకి వెళ్ళిపోతారు. చట్టపరమైన యాక్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇవి అయిపోతాయని అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ఈ మాట,
ఇప్పుడు రాష్ట్రంలో ఇంతకుముందు ప్రస్తావించాను, భాష, వ్యవహార శైలి, ఇది భావ ఘర్షణ స్థాయి నుంచి భౌతిక ఘర్షణగా మారిపోయింది. రాజకీయ ప్రత్యర్థులు అనే స్థాయి నుంచి రాజకీయ శత్రుత్వంగా మారిపోయింది. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షం గౌరవించాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీని గౌరవించాలనే ట్రాక్ గత 10 ఏళ్ళకి పోయింది. దీనివల్ల రాజకీయ వైరాలుగా మారిపోవడం వల్ల వ్యక్తులు వైరల్గా మారిపోయి భాష అదుపు తప్పింది. ఈ రోజు అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఘటనలు కొంచెం ఎక్కువ తక్కువ సంఖ్యారీత్యా మనకు, నేను దాని జోలికి కట్టలేదు, కానీ ఒక స్థాయిలో జరుగుతున్న ఇటువంటి రియాక్షన్స్ పార్టీ పైనుంచి చెప్పిన రియాక్షన్స్ అయితే నేను అనుకోను. ఏదో లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఆర్గనైజ్డ్ కాదు. ఇది ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న నాయకులు భావావేశం, వాళ్ళకున్న గత కోపతాపాలు, మన ఘటనలు చూస్తా ఉంటే అట్లే కనిపిస్తున్నాయి కదా, దాన్ని సమర్థించలేం కానీ బట్ రియాక్షన్స్ చూస్తా ఉంటే గతంలో జరిగిన పరిణామాలకు రియాక్షన్స్ గా చూస్తున్నాం. కానీ వాళ్ళకి ఆ కోపతాపాలు ఉన్నట్టున్నాయి. ఇంకా అది మంచిది కాదు ఎవరికి కూడా. కానీ ఈ కోపతాపాలు కూడా ప్రమాణ స్వీకారంతో ఆగిపోతాయి అంటున్నారు. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పనిలో పడతారు. రెండోది లోకేష్ గారు చాలా కఠినంగా ఉన్నాడు కదా, ఎవరిని వదలము, చట్టపరంగా యాక్షన్ తీసుకుంటామని. చట్టపరమైన యాక్షన్ తీసుకోవడం వల్ల వీళ్ళు కోపతాపాలు పోతాయి. ఎట్లా ఇంకా జ్యుడిషియరీ ఎంక్వైరీ కావచ్చు, చట్టపరమైన విచారణ జరిగితే ఎవరి మీద కోపం వాళ్ళు చట్టం పరిస్థితిని చేస్తూ ఉంటుంది. కానీ వీళ్ళు కోపం తగ్గిపోతుంది. ఫస్ట్ మనం ఎవరైతే కోపపడ్డాం వాళ్ళందరూ చట్టం ముందు నిలబడ్డారు, చట్టం తన పని చేసుకొని పోతున్న ధైర్యం వాళ్ళకి వస్తే వాళ్ళ కోపం తీరిపోతుంది. చట్టం పరంగా యాక్షన్ తీసుకుంటే 2 లాభాలు ఉన్నాయి శ్రద్ధ. ఒక లాభం ఏంటంటే తప్పు చేసిన వాళ్ళు శిక్ష గురి కావాల్సిందే, అది ఎవరైనా. రెండోది ఏంటంటే చట్టం స్ట్రైట్ గా వాళ్ళ మీదే పోతుంది. సమ్ ఎక్స్ తప్పు చేశాడు అనుకోండి, వాళ్ళ మీదే పోతుంది విచారణ. కానీ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే విచ్చలవిడిగా అవుతుంది అది. అంటే నిన్ను కొడుతున్నారా, నన్ను కొడుతున్నారా, ఎవరు కొడతాడో తెలియదు. కానీ యాక్షన్ పోలీసులు కానీ సిఐడి కానీ డైరెక్ట్ గా పర్సన్కే వెళ్తుంది. అందువల్ల చట్టపరమైన చర్యలకు వెళ్తే ఈ కోపతాపాలు తగ్గుతాయి, వాళ్ళ పనిలో వాళ్ళు పడతారు, పరిపాలనలో పడతారు. రెండోది ఎవరు తప్పు చేశారని మీరు భావిస్తారో వాళ్ళ వైపున చట్టబద్ధమైన చర్యలు ఉంటాయి. కాబట్టి లోకేష్ గారి ప్రకటన చూసినా, చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి హుందాతనం చూసినా, ఇట్లాంటి వ్యక్తిగత దాడులు, వ్యక్తిగత పరిణామాలు మాత్రం ఆగిపోయి చట్టపరమైన రూపంలోకి వెళ్తాయని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు ఏంటి, ఈ ప్రభుత్వానికి సంబంధించి కేంద్రంలో ఎన్డీఏకి సంబంధించి ఆల్రెడీ కేంద్ర మంత్రుల్ని అనౌన్స్ చేశారు. ఏపీకి సంబంధించి ఎవరెవరిని అనౌన్స్ చేశారో మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఏంటి, రాష్ట్ర మంత్రివర్గానికి వచ్చేసరికి ఇక్కడ జనసేన భాగస్వామ్యంగా ఉంది, బీజేపీ భాగస్వామ్యంగా ఉంది, టీడీపీలో ఈసారి ఎక్కువ మంది గెలిచారు కాబట్టి ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారు, మాకు వస్తుంది మా వస్తుంది అని చెప్పేసి భావిస్తున్నారు. ఏంటి దీంట్లో ఏమన్నా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉందా? జనసేనకి సంబంధించి ఎక్కువ ఏమన్నా అడిగే అవకాశం ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే డిప్యూటీ సీఎం అవుతారని చెప్పేసి చాలా మీడియా ఛానల్స్, నేషనల్ మీడియా కూడా రాస్తూ ఉంది. సో ఇది ఎంతవరకు అవకాశం ఉంది? ఈ మంత్రి పదవులు ఒకవేళ ఏమన్నా ఇబ్బందులు జరిగితే కూటమిలో ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుందా? కూటమిని ఇబ్బంది పెట్టే అంత పరిస్థితులు రాకపోవచ్చు, కానీ ఇది ఒక క్లిష్టమైన పని. చంద్రబాబు నాయుడు గారు జనరల్ గా ఇట్లాంటి వాటిని బాగా సర్దిద్దారు. ఎందుకంటే ఆయన ఓపిక ఎక్కువ, అందరితో మాట్లాడడం, ఇవన్నీ కొంత ఓపిక ఉన్న మనిషి, సీనియర్ కాబట్టి. రెండు భారీ మెజారిటీ వచ్చేసింది కాబట్టి ఎవరు అలగరు, భయం కూడా ఉంటుంది. కోరికలు ఎంత బలంగా ఉంటాయో భయం కూడా ఉంటుంది. కాబట్టి ఈ 2 కారణాలు ఇచ్చా చంద్రబాబు గారికి ఒక ఒత్తిడి అయితే ఉంటుంది. 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన 150 సీట్లు అధికారం వచ్చిన విపరీతంగా ఒత్తిడి వచ్చేసింది ఆయనకి. వచ్చేసి సగం పీరియడ్ ఒకరు, సగం పీరియడ్ అనే నిర్ణయాన్ని చేయాల్సి వచ్చింది. ఎందుకని 151 మంది వచ్చేసింది కాబట్టి అందరినీ సాటిస్ఫై చేయడం కోసం 25 నెలలు ఒకరు, 25 నెలలు ఒకరు అనే రేంజ్కి ఆయన వెళ్ళాడు. మీకు గుర్తుంటే 151 సింగిల్ పార్టీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది. దట్టు జనసేనకు ఫుల్ మెజారిటీ వచ్చింది 121. ఇంకొకటి బీజేపీకి 8 వచ్చినాయి. కాబట్టి సింగిల్ గా తన పార్టీని ఒక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మెజారిటీని సరిదిద్దడానికి ఆయన 2 టర్మ్లు అన్నప్పుడు చంద్రబాబు గారికి ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. అది సహజం. ఎక్కువ మంది గెలవడం, ఆశాభావం. ఇంకా 2 పార్టీలను కూడా కలుపుకోవాలి. అదొక అదనపు పరిధి ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, ఆ క్వశ్చన్ ఉంటుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు దీన్ని తప్పక ఎదుర్కొంటాడు. ఎందుకంటే ఆయన అనుభవం ఇప్పుడు 3 సార్లు, ఇది 4వసారి ముఖ్యమంత్రి కాబట్టి. కానీ ఆ క్వశ్చన్ ఆ ఇబ్బంది మాత్రం, ఆ ఒత్తిడి, మాకు కావాలని సొంత పార్టీ వాళ్ళు ఉంటారు. మా వాటా ఏంటని పవన్ కళ్యాణ్ గారికి ఆసక్తి తక్కువ ఉండొచ్చు, పురంధేశ్వర్ గారికి ఆసక్తి తక్కువ ఉండొచ్చు, ఉండొచ్చు. కానీ గెలిచిన వాళ్ళందరూ అట్లా ఉండరు కదా, మాకు తీసేయాలి కొన్ని 4 పదవులు ఎక్కువ అని. మంత్రివర్గంలో అట్లే ఉంటుంది. రేపు కార్పొరేషన్స్ నియామకాలు కూడా ఈ 3 పార్టీలు ఎప్పుడు మిత్రపక్షాలు ఉన్నప్పుడు ఈ ఒత్తిడి ఏ పార్టీకైనా ఉంటుంది. ఆ ఒత్తిడి ఖచ్చితంగా ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ఎదుర్కొంటాడు. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే భారీ మెజారిటీ వచ్చేసి ఉండడం వల్ల ఒత్తిడి దగ్గర పోయి ఒత్తిడి చేస్తారు. సార్ అని ఆయన అడుగుతారు తప్ప తిరుగుబాట్లు లేకపోతే విమర్శలు అవి చేసే సాహసం చేయరు. ఎందుకంటే ఇక్కడ మెజారిటీ ఆ రేంజ్ లో ఉంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏంటి సార్, ఏంటి యాక్షన్ ప్లాన్? ఇప్పటికి
రిజల్ట్ వచ్చి కూడా దాదాపు వారం పైన అవుతుంది. కార్యకర్తలు అలాగే లీడర్లు, ఓడిపోయిన లీడర్లు అందరూ వెళ్ళి కలుస్తున్నారు. కార్యకర్తల పైన బయట చూస్తేనేమో దాడులు జరుగుతున్నాయి. బయటికి రావాలి, జగన్ సపోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇంకా సైలెంట్గా ఉన్నారు. ఈ కోలుకోవడానికి ఇంకా టైం పడుతుందా, లేదంటే ఏమన్నా యాక్షన్ ప్లాన్ ఏమన్నా రెడీ చేస్తున్నారా? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని? అంటే రెండు అంశాలు ఉంటాయి అనుకుంటున్నాను. ఒకటి, జరిగిన ఓడిపో చాలా పెద్దది కదా, వాళ్ళు ఊహించింది కదా. ఆ చివరకు గెలిచిన తెలుగుదేశం కూటమి కూడా ఊహించలా, ఓడిపోతారు గెలుస్తాం అనుకున్నారు కానీ ఈ రేంజ్ లో అనుకోవాలా. కాబట్టి ఊహించని భారీ షాక్ జగన్మోహన్ రెడ్డి గారికి తగలడం వల్ల కొంత కుదేలు అవుతుంది మొత్తం బండి. దట్టు పార్టీ శ్రేణులందరూ కూడా ఈ 5 ఏళ్ల కాలంలో కొంత అసంతృప్తిగా ఉన్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని. కాబట్టి ఇది ఇవన్నీ సరిదిద్దుకోవడానికి ఆయన కొంత టైం పడుతుంది. మీరు అన్నట్టు అక్కడక్కడ జరుగుతున్నటువంటి రియాక్షన్స్, దాడులు అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఆడికి వచ్చేస్తే మరింత సంక్లిష్టంగా మారిపోతుంది. అన్నెసరీ కాంప్లికేటెడ్ అవుతాయి. ఇది పోలీసుల స్థాయిలోనే జరగాలి, కింది స్థాయి అధికారుల స్థాయిలోనే జరిగితేనే అది మంచి పరిష్కారం వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళాను బావద్దు, ఆ పక్క ఈ పక్క మోహరింపుతో మరింత పెరుగుతుంది. ఇది ఎవరికి మంచిది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా ఇప్పటికిప్పుడే బయట వచ్చి రాకపోవడం మంచిదే. అయితే ఆయన బయట వచ్చి సీరియస్ రాజకీయాలు చేయడానికి అధికార పార్టీ నుంచి పరిపాలన, దాని వ్యవహార శైలిని బట్టి కూడా ఆయన ఉంటుంది. ఇప్పుడు అధికార పార్టీ మంచి ఊపులో ఉంది, మంచి మెజారిటీ వచ్చింది, కేంద్రంలో కూడా ఈ పార్టీలకి గౌరవం ఉంది, ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది. కానీ ఈ మూట్లో ఖచ్చితంగా వాళ్ళు పరిపాలన చేసి కొంత పాల పాటు నడిచిన తర్వాత ఆ తర్వాత మంచి చెడ్డల ఆధారంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కూడా, రాకపోతే పార్టీని కాపాడుకోలేడు. రెండోది, అసెంబ్లీ సమావేశాలు 17వ తేదీ నుంచి ఎప్పుడో ఉన్నట్టున్నాయి కదా రాష్ట్రంలో, కాబట్టి దానికి కూడా ఆయన రావాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. బహుశా అక్కడ ఫస్ట్ రియాక్షన్ ఆ నుంచి స్టార్ట్ అవుతుందేమో బయట రావడం అనుకుంటాను, నేరుగా అసెంబ్లీకి వస్తాడు అనుకుంటున్నాను నేను. ఆ తర్వాత వీలైనంత ఎక్కువ కాలం ఆయనకి పార్టీని సరిదిద్దుకునే పనిలోనే ఉంటాడు అనుకుంటున్నాను నేను. అంటే ఓడిపోయిన దాని గాయాలు చూసుకోవడం మాత్రమే కాదు, ఈ 5 ఏళ్లలో ఇప్పుడు ఎవరిని ఆయన పలకరించాలి? ఓడిపోయిన ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, క్యాడర్ని పలకరించి, ఇప్పుడు క్యాడర్ని కదా మోటివేట్ చేయాలి. ఆ క్యాడర్ నుంచి ఖచ్చితంగా కొంత రియాక్షన్ ఏమొస్తుంది? 5 ఏళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు, విడిపోరు, జగన్ గారిని వదిలేసి వెళ్ళిపోతారు, వ్యతిరేకిస్తారు అని నేను అనుకోను. కానీ ఆ ఒత్తిడి అయితే చేస్తారు, మమ్మల్ని 5 ఏళ్ల పాటు ఎవరూ పట్టించుకోలేదు, ఈ రోజు వచ్చి మాట్లాడితే మేము ఏం చేయాలనే భావన అయితే కింద నుంచి వస్తుంది. కాబట్టి ఆయన పార్టీని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవడం, ఓదార్చడం, తాను సస్టైన్ కావడం, ఇవన్నీ మెయిన్ సమస్యగా జగన్ గారికి ఉంటుంది. దీన్ని ఎంత త్వరగా పరిష్కరించుకుంటాడో ఆయన వేసే అడుగులు బట్టి ఉంటుంది. బయటకు వచ్చి ఫెరోసస్ గా అనేది అధికార పార్టీ ఒక పరిపాలన తీరుతెన్నులు బట్టే ఉంటుంది తప్ప, ఆయన పరిపాలన బాగుండి అన్ని బాగా చేస్తా వచ్చారనుకోండి, జగన్ గారు వస్తే మాత్రం ఎవరు ఆహ్వానిస్తారు? కార్యకర్తల మీటింగ్ అన్న పెట్టాలి కదా, కార్యకర్తలతో మీటింగ్ పెట్టి ఓటమికి గల కారణాలు, దాన్ని మనం నెక్స్ట్ ఎలా చేయాలి, ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి, వాళ్ళు చూసిన దాన్ని బట్టి విమర్శిద్దామని చెప్పేసి దాన్ని కూడా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే పార్టీలోనే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణం ప్రజల కంటే కూడా పార్టీలోనే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఉన్నటువంటి ఎంపీఎల్ఏలో, లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జిలోనో, లేదంటే జగన్ చుట్టూరు ఉన్నటువంటి కోటరియో, వీటిని ఆయన ఎక్కువ డ్యామేజ్ చేసినాయని చెప్పేసి ఎమ్మెల్యేలు రియాక్ట్ అవుతున్నారు. ఉన్నటువంటి నేతల్లో కూడా ఆ భావన ఉంది. అది ఎంతవరకు నిజమంటారు? అంటే ఎవరు ఓటమికి కారణం అన్నప్పుడు చాలా కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు 2 కోణాల్లో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఒకటి, మనకు ఎరక వాళ్ళకు వచ్చేస్తుంటాయి రిపోర్ట్స్, ఏ సెక్షన్ మనకు అనుకూలంగా ఓటేసాయి, ఏ సెక్షన్ ప్రతికూలంగా వేసాయి. అనుకూలంగా సెక్షన్ ఎందుకు వేసింది, ప్రతికూలంగా సెక్షన్, ఇప్పుడు పార్టీ అంతా బాగుండి కేడర్ 2014లో కేడర్ బ్రహ్మాండంగా పనిచేసింది వైసీపీకి, గెలిచారా? గెలవలేదు. అంటే కేడర్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ కాదన్న కానీ అదే గెలుపోవటం నిర్ణయించింది, ప్రజలే గెలుపోవటం నిర్ణయిస్తారు. ప్రజలు బాగుండింది అనుకో, పవన్ కళ్యాణ్ గారికి పార్టీ యంత్రాంగం పెద్ద లేదు, ఆయన కూడా చెప్పాడు కదా, చాలా మంది 40 అంటారు 50 అంటారు, అడగడం పెద్ద సమస్య కాదు, మనకి యాడుంది పార్టీ యంత్రాంగం అని ఆయన సభలోనే చెప్పాడు. పార్టీ యంత్రాంగం లేకపోయినా 21, 28 గెలిచారు అంటే ప్రజల్లో మార్పు వచ్చేస్తే గెలిచిపోతారు. అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్, ప్రజల్లో అసంతృప్తి రాకూడదు. మనం గెలవడానికి కావాల్సిన ఓటర్లను మనతో ఉండాలి. అంటే అక్కడ ఎక్కడ చెదిరింది, ఏ ఓటర్లు మనకి వేయకపోవడానికి ఏమి కారణమై ఉంటాయి, ఏ ఓటర్లు మనకి వేస్తే ఏ కారణం పనిచేసింది, ఇది ఫస్ట్ రియలిస్టిక్ గా ఉండాలి. ఇది ఫస్ట్ రివ్యూ చేయాలి. తర్వాత రెండో రివ్యూ పార్టీ యంత్రాంగం, నో డౌట్ అది అందరికి క్లియర్ గా ఉంది, పార్టీ యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది అనే దాంట్లో అందరికీ ఏకాభిప్రాయం ఉంది. ఆ నిర్వీర్యం అయిపోవడానికి అధ్యక్షుడిగా ఆయన ఎంత కారణం, చుట్టూ ఉన్నటువంటి యంత్రాంగం ఎంత కారణం, ఎమ్మెల్యేలు ఎంత కారణం అనేది రెండో స్టడీ. ఇది కూడా కరెక్ట్ గా రివ్యూ జరగాలి. ఇది కూడా కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు కలవకపోయినా అనేసి ఒక కారణం, లేకపోతే ఎమ్మెల్యేలు ఏదో ఒక కారణం మీద నెట్టేస్తే మరో తప్పు అవుతుంది. కాబట్టి ఇప్పుడు మామూలుగా మంచి వైద్యం అందించాలంటే ఫస్ట్ మంచి
పరీక్షలు జరగాలి. నీకు లాబొరేటరీలో మంచి టెస్ట్ కానీ చేసేసి రక్త పరీక్షలు కరెక్ట్ అడ్వైజ్ చేసేవచ్చు. రక్త పరీక్షలో తప్పు వచ్చేసింది అనుకో, మంచి అద్భుత డాక్టర్ ఏం చేయలేడు. కాబట్టి ఇప్పుడు పరీక్ష బాగా జరగాలి, టెస్టులు బాగా జరగాలి. వైసీపీలో ఓటర్లు పాజిటివ్ నెగిటివ్ ఓటర్లు ఎందుకు వచ్చిందో పరీక్ష చేసుకోవాలి, కరెక్ట్ అంచనాకు రావాలి. పార్టీ యంత్రాంగం నిర్వీర్యం అయిందనేది ఒక వాస్తవం. దానికి కారకం ఎవరు? అధ్యక్షుడిగా ఆయన, చుట్టూ ఉన్న వ్యవస్థ, పార్టీ హెడ్ క్వార్టరా, ఎమ్మెల్యేల వ్యవహార తైల, ఈ మూడిటిపైన ఎవరు ఎంత మోతాదులో ఉన్నారని ఐడెంటిఫికేషన్, ఈ రెండు కొంత టైం తీసుకుని ఆయన సరిదిద్ది మళ్ళీ కిందకి వెళ్ళాలి. పార్టీ శ్రేణుల దగ్గర పోతారు, ఫస్ట్ ఈయన ఉపన్యాసం చెప్తాడు కదా, మనకు ఈ ఓట్లు వేయకపోవడానికి కారణం ఇది, మా వైపు నుంచి తప్పు జరిగింది, ఎమ్మెల్యేల వైపు నుంచి తప్పు జరిగింది, లేకపోతే మీ వైపు నుంచి ఎక్కువ ఆశలు ఉన్నాయి, ఏమైనా చెప్పాలంటే ఆయనకంటే ఒక స్టడీ రిపోర్ట్ ఉండాలి. కాబట్టి ఆ పని మొదట చేసి ఫస్ట్ ఆత్మ పరిశీలన పరీక్షలు బాగా చేసుకొని ఆ తర్వాత ఫీల్డ్ లోకి వెళ్తే పార్టీని సరిదిద్దుకోవచ్చు. ప్రజల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన పరిపాలన తీరుతలను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప మనం పోయేదాన్ని బట్టి ఆధారపడి ఉండదు. అయితే జగన్ గారు అనివార్యంగా బయటకు వస్తారు. 10వ తేదీ అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు కాబట్టి అసెంబ్లీకి అయితే రావాలి కదా, తప్పదు. ఆ రోజు బయటకు ప్రమాణ స్వీకారం చేయడం కాదు, ఖచ్చితంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కొంత అనుకుంటారు కదా, ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా పడితే అలా కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడినారు కదా, ఇప్పుడు ఆయన్ని కూడా మాట్లాడతారనే స్పృహ ఎవరికైనా ఉంటుంది. సరే వాళ్ళు ఏ స్టాండ్ తీసుకుంటారో నాకు తెలియదు కానీ వీళ్ళు అన్న తర్వాత ఆయన్ని కూడా అంటారని అదో 11 మంది ఉన్నారు. లేదు సరిచేదానికి కూడా మనుషులు లేని పరిస్థితి ఉంది కదా. కాబట్టి దాన్ని వాళ్ళు ఎట్టా స్టాండ్ తీసుకుంటారు ఈయన పట్ల, ఇవన్నీ కూడా మనకు అసలు. కానీ నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అసెంబ్లీకి పోరంటున్నారు, నేను పోతాడు. పోకపోతే సిస్టమ్ కాదు, పోకపోతే డిమోరల్ అయిపోతుంది కదా, ఇంకేం పోతాడు అనే అభిప్రాయం వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఆయన పోవాలి, కొన్ని విమర్శలు వస్తే ఎదుర్కోవాలి, అప్పుడే రాడ్డు తేలుతారు. ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి పోతాడని నేను అనుకుంటున్నాను. బహుశా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్టైల్ చూస్తా ఉన్నప్పుడు అసెంబ్లీలో గతంలో వాళ్ళు వ్యవహరించిన తీరు కాకుండా వీళ్ళు భిన్నంగా వ్యవహరించి, అది కూడా పెద్ద ఒత్తిడి. ఇప్పుడు గతంలో ఒరే పోరే అన్నారు అనుకో, వీళ్ళు అన్నారు అనుకో, పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ అందుకు భిన్నంగా నేను గౌరవిస్తున్నాను జగన్ గారు మాట్లాడిన మైక్ ఇచ్చాను అనుకో, చాలా ఇబ్బంది. గతంలో ఇవ్వలేదు కదా అంటే అని విమర్శ వస్తుంది. కాబట్టి ఏ మెథడ్ని తెలుగుదేశం కూటమి ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎదుర్కొంటుంది, ఈయన దానికి ఎట్లా రియాక్ట్ అవుతాడనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అసెంబ్లీకి అయితే పోతాడని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు తీసుకెళ్లి పోలింగ్ అయినటువంటి ఓట్లు మాకు ట్యాంపరింగ్ జరిగింది, ఇక్కడ ఇన్ని బండి, ఇక్కడ ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్లి లిస్టులు పట్టుకెళ్ళి చూపిస్తున్నారంట. ఏంటి నిజంగానే అలాంటి ప్రస్తావన ఉందా, లేదంటే ఏదన్నా వీళ్ళు జస్ట్ రికవర్ అవ్వడం కోసం అలా చెప్తున్నట్టు మాటలా? అంటే ఇప్పుడు ట్యాంపరింగ్ అనేది పూర్తిగా టెక్నికల్ పాయింట్. జరిగే అవకాశం ఉందా అనేది ఒక పాయింట్, జరిగిందా అనేది రెండో పాయింట్. అవకాశం ఉంటే కానీ జరగదు. ఒకవేళ జరగాలని నా కోరికున్నా ఫస్ట్ టెక్నికల్ గా సాధ్యాసాధ్యాలు ఎవరు చెప్పాలి? ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ఇప్పటివరకు ఎలక్షన్ కమిషన్ పర్ఫెక్ట్ అని చెప్తా ఉంది. అది దాన్ని పర్ఫెక్ట్ కాదని ఎవరు నిరూపించాలి, కనీసం అలిగేషన్ చేయాలి. కాబట్టి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు అనేది ఊహాజనితమైంది, మనం చూడలేదు. కానీ వైసీపీ చెప్పిన మాటలు ట్యాంపరింగ్ జరిగిందని మనం మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళైనా ఒక ఆలోచన దానిపైన చేయాలి అంటే వాళ్ళు తగిన ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయాలి, లేదా లీగల్ ప్రొసీజర్, లేదా మీడియా కన్నా మాట్లాడాలి. మీలాంటి మీడియా ఛానల్ వచ్చి ఇదిగో ఈ కారణాల రీత్యా మేము ట్యాంపరింగ్ జరిగింది అనుకుంటున్నాం అని చెప్పాలి. చెప్తే పౌర సమాజం స్పందిస్తుంది. అలా కాకుండా 40% ఓట్లు వచ్చాయి, మరి 11 సీట్లేనా, మరి 50,000-60,000 మెజారిటీయా, ఓడిపోవచ్చు కానీ అంత మెజారిటీ, ఇది వినడానికి బాగుంటుంది తప్ప మేమేం చేయలేం, పౌర సమాజం ఏం చేయలేదు. కాబట్టి ట్యాంపరింగ్ మీద మాట్లాడాలంటే సైంటిఫిక్ రీజన్స్ తో రావాలి. ప్రస్తుతం మాట్లాడాలి, ఎలక్షన్ కమిషన్ మాట్లాడాలి, కోర్టుకు వెళ్ళాలి. ఈ పని కానీ వైసీపీ చేస్తే అప్పుడు పౌర సమాజం స్పందిస్తుంది. లేకపోతే ఇప్పుడు అభిమానులు వాళ్ళ ఇష్టం లేని ఒక పద్ధతిలో మాట్లాడతారు. కాబట్టి వాళ్ళు స్పెసిఫిక్ గా రానంత కాలం మనలాంటి వాళ్ళు దానిపైన స్పందించలేము అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఫైల్స్ ని మూవ్ చేయొద్దు, మొత్తం నేను వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాటన్నిటిని చెక్ చేసిన తర్వాతే ఫైల్స్ మూవ్ చేయాలి, ఎక్కువగా ఈ మద్యానికి సంబంధించి అలాగే రెవెన్యూ టెండర్కి సంబంధించి భూములకు సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని అలా హోల్డ్ చేసి పెట్టమని చెప్పేసి ఆ శాఖల అధికారులకు ఆదేశించారు. దానికి సంబంధించి కూడా ప్రాసెసింగ్ నడుస్తుంది. సో ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ స్టెప్ ఏమన్నా ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఏముంటాయా? ఎందుకంటే గతంలో చూసాం మనం చంద్రబాబు నాయుడులో ఏవైతే తప్పులు చేశారో దాన్ని పట్టుకొని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేశాము. ఇప్పుడు అలాంటి అవకాశాలు ఏమైనా ఉండే అవకాశం ఉంటాయి అనుకుంటున్నారు మీరు? ఒకటి నేను నమ్ముతున్నది ఏంటంటే ఇంతకాలం పాటు తెలుగుదేశం పార్టీ కొన్ని అంశాల పట్ల తీవ్ర విమర్శలు చేసింది. అది మైనింగ్ కావచ్చు, ఇసుక కావచ్చు, మద్యం, ముఖ్యంగా ఈ 3 అంశాల పట్ల చాలా సీరియస్ అలిగేషన్స్ పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు. సీరియస్ అయితే కాబట్టి ఈ అలిగేషన్స్ చేసినప్పుడు వాళ్ళకి అనుమానం ఉంటుంది కదా,
ఖచ్చితంగా ఆ సంబంధిత శాఖలకు మౌఖికమైనటువంటి మెసేజ్ పంపించుంటారు మూవ్ చేయొద్దని అని చెప్పి. రెండో అంశం, అధికారంకి వచ్చినప్పుడు వచ్చిన తర్వాత కూడా అవన్నీ స్టడీ చేస్తారు. వీళ్ళు చేసిన రాజకీయ విమర్శలు వేరు, స్టడీ చేయరు. వీళ్ళు ఖచ్చితంగా స్టడీ చేస్తారు. టెక్నికల్ గా తాము ఏదైతే ఇంతకాలం పాటు తీవ్ర ఆరోపణలు చేసినామో దానిపైన స్టడీ చేయాలి. ఎందుకు చేయాలి? చేయడం ధర్మం, ఎందుకంటే తప్పు జరిగినప్పుడు చర్య తీసుకోవాలి. రాజకీయ బాధ్యత కూడా కదా. ఇంతకాలం మనం జరిగిపోయిందని విమర్శించిన తర్వాత పవర్లోకి వచ్చిన తర్వాత దానిపైన స్టడీ కూడా చేయకపోతే ప్రజలు ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి మాట్లాడినట్లే అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తాము ఏదైతే సీరియస్ అలిగేషన్స్ ఇంతకాలం చేసిందో దానిపైన చట్టపరమైన చర్యలకు పోతారు. సరే, చట్టపరమైన చర్యలు పోవడం వరకు కన్ఫర్మ్ గా అనుకుంటున్నాను, ఎందుకంటే అంత పెద్ద అలిగేషన్ చేసిన తర్వాత పోకుండా ఉండరు. ఇది ఫస్ట్ పాయింట్. కానీ పోయిన తర్వాత టెక్నికాలిటీ ఆధారపడి ఉంటుంది. మీకు నేను ₹1,00,000 ఇచ్చేసాను అన్నాం అనుకోండి, అది నిజం కావచ్చు, కానీ రేపు రుజువు చూపించాల్సిందే కదా. టెక్నికల్ మీ బ్యాంక్ అకౌంట్, నా బ్యాంక్, ఏదో ఒక రికార్డు చూడాలి. కాబట్టి రాజకీయ విమర్శ అనేది ఈజీ. రేపు టెక్నికల్ గా టెక్నికల్ గా ఉన్నారనుకోండి పాయింట్, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు, వదలరు. లేకపోతే విచారణగానే ముగిసిపోతుంది. తప్పు ఒప్పులు ఇక్కడ ప్రధానం కాదు, ఆన్ రికార్డ్ దొరకాలి. ఏముందో మనకు తెలియదు. వాళ్ళు రాజకీయపరమైన ఆరోపణలు చేసినారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి విచారణ చేస్తారు, సిట్టు లాంటి సమస్యలు వేస్తారు. ఆన్ పేపర్ మీద రికార్డుగా దొరికితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. లేకపోతే విచారణగానే సాగుతుంది. అది చర్యలు అనేది టెక్నికాలిటీస్ మీద ఉంటుంది. ఖచ్చితంగా మూవ్ అవుతారనేది మాత్రం రాజకీయపరమైన, ఎందుకంటే గతంలో ఆరోపించారు కాబట్టి ఆ వైపు అయితే వాళ్ళు అడుగులేస్తారు. ఇంకోటి, బీజేపీకి సంబంధించి కేంద్రంలో ఇటు కాంగ్రెస్ మీరు చూశారు, విత్ తెలుగు రాష్ట్రాల సపోర్ట్తోనే పాపం వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసినట్టు మనకు కనిపిస్తుంది కేంద్రంలో. సో ఏంటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టర్? ఎందుకంటే ఆయనకి రాజ్యసభలో ఫుల్ మెజారిటీ ఉంది. ఇక్కడ బీజేపీకి సంబంధించి ఏం చేయాలన్నా కూడా ఆయనకి ఇక్కడ వైసీపీ సపోర్ట్ కంపల్సరీ అవసరం. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిని బీజేపీ ఏమైనా దగ్గర తీసే అవకాశం ఉందా? లేదంటే మొన్న ఈ మధ్య సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేసి మాట్లాడారని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలోనే వాళ్ళు వీళ్ళకి దగ్గరలోకి వస్తున్నటువంటి తరుణంలో బీజేపీ ఏమైనా హోల్డ్ చేసే అవకాశం ఉంటుందా? అంటే ఒకటి, రాజకీయంగా అధికారికంగా చేసేది కొన్ని ఉంటాయి, అనధికారికంగా చేసేది కొన్ని ఉంటాయి. ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీతో ఉంది, మంచి మెజారిటీ ప్రజలు ఇచ్చారు. ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం చేయడానికి బీజేపీ సిద్ధపడదు. అనధికారికంగా ఏం చేస్తారో నాకు తెలియదు, అధికారికంగా ఎందుకంటే ప్రజల నుంచి నెగిటివ్ వస్తుంది. ఎందుకంటే ఇంత అద్భుతమైన మెజారిటీ ఇచ్చిన తర్వాత అప్పుడే ఆ నుంచి వచ్చేసి ఎవరికి వ్యతిరేకంగా? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మీ కూటమి ప్రజల మీద ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 16 మంది ఎంపీలు గెలిచినా మీకు మద్దతు ఇస్తున్నాడు. ఈ టైంలో ఒక ఉల్టా స్టెప్ తీసుకొని బీజేపీకి రాదు. ఇది ఫస్ట్ పాయింట్. కానీ రాకుండా వీళ్ళు అటబోరు. ఎందుకంటే ఇప్పుడు ఆడున్నప్పుడు వీళ్ళందరూ ఆడబోతారు, ప్రతిపక్షం పోదు కదా. వ్యక్తులు పోవచ్చు, నాయకులు పోవచ్చు. కాబట్టి ఇప్పటికిప్పుడు బీజేపీ తెలుగుదేశాన్ని వీడి ఇంకొకరితో రాజకీయ సంబంధాలు పెట్టుకునే పరిస్థితికి వస్తుందని నేనైతే అనుకోవట్లేదు ఈ దశలో. కానీ ఇంకొంత సమయం తీసుకోవాలి. ఇంకా చాలా ఏమేమి జరుగుతాయి రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి చేయొచ్చు. కాంగ్రెస్ అంటారా, ఖచ్చితంగా ఇద్దరు అమికబుల్ గా సిద్ధపడితే వాళ్ళు తీసుకోవాలి. ప్రతిపక్షం వాళ్ళు ఏమి తెలుగుదేశం పార్టీకి అనుకూలం కాదు కదా. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటే ఈయనకి సిద్ధపడి వాళ్ళకి సిద్ధపడితే జరగచ్చు. ఆ పరిస్థితి ఇప్పుడు వస్తుందని నేను అనుకోను. అంటే వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్యాక్ అండ్ ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ అయితే ఉండాలి కదా, ఎవరో ఒకరు. ఇంతకు ముందంటే బీజేపీ ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయారు. కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా అంత తక్కువగా ఏం లేదు కాబట్టి వాళ్ళకు కూడా ఒక మంచి మెజార్టీ వచ్చింది. వాళ్ళు కూడా ఒక మెయిన్ అపోజిషన్గా ఉన్నారు ఇప్పుడు. సో అలాంటి అపోజిషన్తో జగన్మోహన్ రెడ్డి గారు కలిస్తే కొంచెం ఫైట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. ఒక జాతీయ పార్టీ అండగా ఉంటే నైతిక స్థైర్యం వస్తుంది, దాన్ని నేను కాదన్న. కానీ బట్ అంత వడివడిగా నిన్న ఎలక్షన్ జరగడం, ఇప్పటికిప్పుడే ఇప్పుడు ఎవరిని అందరిని శత్రువులు చేసుకోవడం, ఇవన్నీ ఏ రాజకీయ నాయకుడు చేయడు. కాబట్టి కొంత సమయం తీసుకొని జరిగే పరిణామాలు, జరుగుతున్న పరిస్థితులు, నా అవసరాలు, వాళ్ళ అవసరాలు అన్ని బట్టి రాజకీయ నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి దానికి కొంత సమయం పడుతుంది అనుకుంటాను. నాకు తెలిసి ఈ 2024లో జరుగుతుందని నేను అనుకోను. బట్ ఆఫ్ ద రికార్డ్ గా ఫోన్లో గీన్లో ఏమైనా జరిగితే మనకేం చేయలేము. కానీ బహిరంగంగా మాత్రం ఇప్పుడున్న పోలరైజేషన్ రాజకీయ సంబంధాల్లో పెను మార్పులు, కీలక మార్పులు ఈ ఏడాది వస్తుందని అయితే నేను అనుకోను. ఓకే, సో అలాంటి అవకాశం అయితే ఉంటుంది. మేబీ నెక్స్ట్ టైం ఏమన్నా జరిగే అవకాశం ఉంటుంది, ఒక 1 or 2 years తర్వాత అయినా కూడా. జరిగే పరిణామాలు బీజేపీలు ఏ స్టెప్ తీసుకుంటారు, ఈయన ఏ స్టెప్ తీసుకుంటాడు, తెలుగుదేశం పరిపాలనలో వాళ్ళెట్టా స్టెప్స్ తీసుకుంటారు, ఈయనకున్న ఇబ్బందులు ఏంటి, సాధక ఇవన్నీ కలిపి 2 పార్టీల మధ్య ఐక్యత దారి తీయచ్చు. అది కూడా 2025లో ఏమన్నా మనం కనపడితే చెప్పలేము. కానీ 2025లో కూడా తెలుగుదేశం బీజేపీ జనరల్ గా పోయిందనుకో మళ్ళీ మొదటికి వస్తుంది వ్యవహారం. ఎట్లుంటుంది తెలుగుదేశం బీజేపీ తీసుకునే రాజకీయ నిర్ణయం, తెలుగుదేశం పరిపాలన తీరుతెన్నులు బట్టే ప్రతిపక్షం యొక్క వ్యవహార శైలి కూడా ఉంటుంది. కాబట్టి వెయిట్ అండ్ సీ, వెంటనే అయితే జరగదని అనుకుంటున్నాను. ఓకే, చూద్దాం. రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత
ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి, ఏపీకి సంబంధించి ఎలాంటి మార్పులు ఉంటాయి అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఇది ఈరోజు పురుషోత్తం రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.